వికారాబాద్ ముల్లపూడి జాతీయ సాహిత్య పురస్కారం పేరిట, తాలూరులో ఓగేటి సాంస్కృతిక సాహితీ పురస్కారం పేరిట, చంద్రపల్లిలో వెంకటరావు పంతులు ధార్మిక సాహితీ పురస్కారం పేరిట ప్రతి సంవత్సరము 3 పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది. ఆ విధంగా ఇప్పటి వరకు ఒక 15 ఏళ్ల పైగా ఇచ్చినటువంటి పురస్కారాలు దాదాపు 40-50 మందికి పురస్కారాలు అందే. అందువల్ల పురస్కారాలు ఎందుకు వరకు అంటే ఏ సాహిత్యం ద్వారా సామాజిక జీవితంలో ఒక సంఘటిత శక్తిని, జాతీయ భావాలు, సమరసత భావాలు వ్యాపింప చేయాలని మనం ఆలోచించాము. ఆ అక్షరాలను లోకంలోకి తీసుకుని వెళ్తున్నటువంటి వారు ఏ ప్రక్రియ అయినా కావచ్చు, కథానికి కావచ్చు, కవిత కావచ్చు, కవితలు కూడా పదవింటే ఏకైనా వచ్చిన కావచ్చు. ప్రధానంగా ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, జానపద సాహిత్యం అనే 3 విభాగాలలో ఏ అంశం ఏదైనా విమర్శనాత్మక గ్రంథాలు రాస్తుండొచ్చు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా 3 పురస్కారాలు అక్కడ మనకు పూర్వ రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అంతేకాకుండా సిద్దిపేటలో 2-3 పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా బాల సాహిత్యం, తర్వాత యువకులకు ఇచ్చేటటువంటి పురస్కారం. ఈ విధంగా అక్కడ ప్రతి సంవత్సరం 2-3 పురస్కారాలు ఇస్తూ వస్తున్నారు. దాదాపుగా సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్